హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ గవ్వలు చేస్తున్నానండి. స్వీట్ గవ్వలు. ఇది చాలా మంచిగా టేస్ట్గా ఉంటుంది. చాలా ఈజీ చేసుకోవడం. ఇది పిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, స్వీట్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇందుకోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి మెజరింగ్ కప్తో 2 కప్స్ మైదా తీసుకున్నాను. మైదాతో పాటు ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి 4 టేబుల్ స్పూన్స్ రవ్వ తీసుకున్నానండి. ఉప్మా రవ్వ వేసుకొని అందులోకి 2 యాలక్కాయలు కూడా వేస్తున్నాను. మంచి ఫ్లేవర్ ఇస్తుందండి పిండికి. వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. ఆ పౌడర్ని కూడా మైదా పిండిలోకి వేసుకొని ఒక పించ్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యూస్ చేస్తున్నాను. మేము కావాలనుకుంటే ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. కొంచెం వేడి చేసుకొని వేసుకోవాలండి. నెయ్యి కానివ్వండి, ఆయిల్ కానివ్వండి వేసుకొని ఒకసారి స్పూన్తో బాగా కలిపేసుకొని మేము చేతితో పిండి మొత్తం కూడాను ఉండలేమి లేకుండా అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాము. మేము పిండి ఇలా ముద్ద చేస్తే ముద్దలాగా ఉండాలి. అప్పుడు కరెక్ట్గా ఉన్నట్లండి. లేకపోతే కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా కలుపుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వాటర్ని కొంచెంగా కలుపుకుంటూ పిండిని చక్కగా కలుపుకోవాలి. ఒకేసారి వేయకూడదండి. వాటర్ కొంచెంగా వేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా కొంచెం స్మూత్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా మసాజ్ చేసేసి కొంచెం పైనుంచి ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ వేసి పిండి మొత్తానికి అప్లై చేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని కొంచెం తడిపేసి పిండి దాని మీద కవర్ చేసేసి పెట్టేయాలండి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు రెస్ట్ ఇవ్వాలి పిండికి. హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి చక్కగా నానిపోతుందండి. ఇప్పుడు చూడండి, ఒకసారి మళ్ళీ చక్కగా పిండి మొత్తం కూడాను ఒకసారి మసాజ్ చేసుకుంటూ కలుపుకుంటూ అవి మాకు గవ్వలు కావాల్సిన సైజుని బట్టి మేము చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేనైతే ఈ సైజులో తీసుకుంటున్నాను. మీరు కూడా మీకు కావాల్సిన సైజులో చేసి పెట్టుకోవచ్చండి. అన్నీ ఉండలుగా చేసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మేము గవ్వలు చేసే చెక్క ఉంటుందండి. అది ఏ సూపర్ మార్కెట్స్లో అయినా సరే ఎక్కడైనా దొరుకుతుంది ఈజీగా. దాని మీద ఆ ఉండల్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా దాని తర్వాత ఒకటి చేసుకుంటూ అన్నీ ఒకేసారి చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇవి ఒకదానికి ఒకటి అతుక్కోవండి. ఇది ఇప్పుడు మేము స్ట్రైనర్ మీద కూడా చేసుకోవచ్చు. ఒకవేళ చెక్క కానీ లేకపోతే ఈ స్ట్రైనర్ మీద పెట్టేసి చేసుకోవచ్చండి. చేసుకున్న తర్వాత అన్నీ ఇలాగే చేసుకొని అన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలోకి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఇప్పుడు వేసుకోవాలండి. ఇవన్నీ కూడాను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి. అవంతా లోపల నుంచి కుక్ అవుతూ రావాలి. లేకపోతే లోపల మెత్తగా ఉండి పైన మాత్రం క్రిస్పీగా అయిపోతాయి. ఎక్కువగా వేసుకోకుండా కొంచెం లిమిటెడ్గా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేసిన తర్వాత ఫస్ట్ 1 మినిట్ వరకు మాత్రం కదిలించకుండా 1 మినిట్ తర్వాత చక్కగా కలుపుకుంటూ తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. అవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒకసారి అవన్నీ కూడాను స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. స్ట్రైనర్లోకి తీసుకున్న తర్వాత అవి పక్కన పెట్టేసేసి మిగిలిన వాటితో కూడాను సేమ్ ఇదే ప్రాసెస్ని చేసుకోవాలండి. అలాగే కొంచెంగా వేసుకుంటూ బ్యాచెస్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుందండి. తొందరగా అయిపోతుంది. ఎవరైనా చేసేయచ్చు ఈ గవ్వలని. అలాగే నెక్స్ట్ మిగిలిన పిండితో కూడాను ఇలాగే చేసేసుకుంటూ బ్యాచెస్ లాగా వేసుకొని సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలండి. అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలాగే అన్నీ కూడాను కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇవన్నీ ఒక స్ట్రైనర్లోకి తీసుకొని పెట్టుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తుందండి. ఇక్కడ అంతా ఫ్రై చేసేసి అయిపోయిందండి. ఇప్పుడు ఇవన్నీ కూడాను పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని కడాయిలోకి నేను ఏ కప్తో అయితే మైదా పిండిని తీసుకున్నానో అదే కప్పుతో బెల్లం తీసుకున్నానండి. గ్రేట్ చేసి తీసుకున్నాను. 1 కప్పు బెల్లం. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుంటున్నాను. కొంచెం పించ్ సాల్ట్ వేసుకొని అది కరిగించుకోవాలి. కొంచెం కరిగిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు
కొంచెం ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత బెల్లం అందులోకి కొంచెం నువ్వులు వేసుకోవాలి రోస్ట్ చేసుకున్న. దాంతోపాటు కొంచెం యాలుక్కాయల పౌడర్ కూడా వేసుకొని మేము ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వల్ని కూడా అందులో వేసేసుకొని పాకం మొత్తం కూడాను వాటికి అంటేటట్లుగా బాగా కలుపుకుంటూ ఇచ్చేసుకోవాలండి. ఫ్లేమ్ని మొత్తం లోలోకి చేసేసి ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి అవన్నీ కూడాను గవ్వలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. చల్లారడానికి ఫ్యాన్ కింద పెట్టేసి చల్లారనివ్వాలి. అవి చల్లారిన తర్వాత వాటిని వేటికవి విడదీసేసి అతుక్కొని ఉంటాయి కదండి, అవన్నీ కూడాను విడదీసేసుకొని ఒక బాక్స్లో వేసుకోవచ్చు. వేసుకొని బాక్స్లో వేసుకున్న తర్వాత అది 10 to 15 days వరకు మేము స్టోర్ చేసుకోవచ్చండి. ఈ స్వీట్ గవ్వలు అందరికీ నచ్చుతాయండి. ఇవి గవ్వలు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.